హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనకి పాలిటీలో మంచి స్కోర్ సాధించడానికి, పాలిటీలో బెస్ట్ స్కోర్ రావాలంటే ముఖ్యంగా ఏ చాప్టర్లపై ఫస్ట్ మనం ఫోకస్ చేయాలి, వేటిని ఎక్కువగా రివైజ్ చేయాలి అనే అంశాన్ని చూసే ప్రయత్నం చేద్దాము. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి చాప్టర్ కూడా మనం ఇంపార్టెంటే, ఏది కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. కానీ అందులో కూడా అతి ముఖ్యమైనటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. అన్ని చాప్టర్స్ చదవాలి, కానీ అంతకంటే ముందు ఈ అతి ముఖ్యమైనటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి కంప్లీట్ అయ్యావా లేదా అని చూసుకొని అవి చదివిన తర్వాతనే మిగిలిన వాటిని చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి స్కోరింగ్ రెగ్యులర్గా క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అనే అంశం మీద ఐడియా ఉంటే ఫస్ట్ మనం ఆ చాప్టర్లను కంప్లీట్ చేసుకుంటాము. అందుకే మంచి స్కోర్ రావాలంటే డెఫినెట్గా ఇలా ట్రై చేసే ప్రయత్నం చేయండి. పాలిటీలో ఎక్కువ స్కోర్ కోసం పాలిటీ వెయిటేజ్ అనేది, క్వశ్చన్ల సంఖ్య అనేది ఎగ్జామ్ను బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీజీపీఎస్సీ గ్రూప్స్కి ప్రిపేర్ అయితే గ్రూప్ 2, గ్రూప్ 3లో మనకి మినిమం ఒక 50 మార్క్స్ పాలిటీ ఉంటుంది. 50 ప్లస్ అడుగుతారు, 50 నుంచి 70 వరకు అడగవచ్చు. ఎందుకంటే సొసైటీలో కూడా మనకి పాలిటీ కవర్ అవుతుంది. సొసైటీలో అడిగే క్వశ్చన్స్ కూడా కొన్ని పాలిటీల నుండి ఉంటాయి. అంటే మినిమం ఒక 50 నుండి 70 క్వశ్చన్స్ వరకు కవర్ అవుతాయి. ఇలా మనకి ఎక్కువ స్కోర్, ఎక్కువ వెయిటేజ్ ఉన్న దాంట్లో క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, ఎనీ అదర్ ఎగ్జామ్, పాలిటీలో ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనం ఇప్పుడు చాప్టర్ వైజ్ గా చూసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ టాపిక్ చూడండి, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులు అనే చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పాలిటీలో మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ప్రాథమిక హక్కుల నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో అందుకే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ప్రతి అంశం మీద మీకు ఐడియా ఉండాలి. అన్ని కూడా ఏది విడిచిపెట్టకుండా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆర్టికల్స్తో సహా ఆర్టికల్స్ కూడా గుర్తుండాలి. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఒక్క ఆర్టికల్ కూడా స్కిప్ చేయకుండా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇందులో మనకి సబ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి. మీరు చాలా మంది ఏంటంటే ఆర్టికల్స్ లో సబ్ ఆర్టికల్స్ మీద ఫోకస్ చేయరు, ఓన్లీ ఆర్టికల్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. కానీ సబ్ ఆర్టికల్స్ నుండి కూడా మనకి స్టేట్మెంట్స్ లో, ఆ సబ్ ఆర్టికల్స్ లో ఏవైతే అంశాలు పొందుపరిచారో వాటి నుండి కూడా స్టేట్మెంట్స్ లో ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి సబ్ ఆర్టికల్స్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. నా సజెషన్ ఏంటంటే మీకు ఆర్టికల్ 1 నుండి ఆర్టికల్ 51A వరకు ప్రతి ఒక్క ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. 1 to 51 వరకు ప్రతి ఒక్క ఆర్టికల్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయండి. వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ 12 to 35 వరకు ఉంటాయి. 12 to 35 వరకు ఉంటాయి. ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా మీకు ఐడియా ఉండాలి. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఫండమెంటల్ రైట్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి తీసి చూడండి. ఈ ప్రాథమిక హక్కుల నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. మనకి ఇప్పుడు ప్రాథమిక హక్కుల తర్వాత నెక్స్ట్ ఆదేశిక సూత్రాల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఆదేశిక సూత్రాలు అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటాయి? ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 51 వరకు ఆదేశిక సూత్రాలు ఉంటాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ టు ద స్టేట్ పాలసీస్. వీటి నుండి కూడా క్వశ్చన్స్ రెగ్యులర్ గా అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో. సో ఆదేశిక సూత్రాల నుండి కూడా మీరు ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో మనకి యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రెగ్యులర్ గా వార్తల్లో ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ను స్వతంత్ర అనంతరం తొలిసారిగా అమలు చేసినటువంటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా వార్తల్లో ఉంది. మనకి ఈ యూసీసీ, ఉమ్మడి పౌరస్మృతి అనేది ఈ ఆదేశిక సూత్రాల్లో భాగంగా వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి, అసలు ఈ ఉమ్మడి పౌరస్మృతి ఏంటి, ఇలాంటి అంశాలు అన్ని కూడా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆదేశిక సూత్రాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆదేశిక సూత్రాల తర్వాత మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి చాప్టర్ ఏంటంటే ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. ప్రాథమిక విధులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుండి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. రిపీటెడ్ గా అడుగుతున్నారు ప్రాథమిక విధుల నుండి, ఫండమెంటల్ డ్యూటీస్ నుండి. సో ఈ ప్రాథమిక విధులకు సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు, ఇవి ఏ భాగంలో పొందుపరచడం జరిగింది, ఇలాంటి అంశాలన్నీ నేర్చుకొని ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో, ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేరుస్తారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా వీటిని భారత రాజ్యాంగంలో చేరుస్తారు. వీటిని స్వరణ్ సింగ్ కమిటీ సూచనల వరకు చేర్చడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
ప్రాథమిక విధుల తర్వాత మీరు నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే షెడ్యూల్స్ అండ్ భాగాలు. భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఆ షెడ్యూల్స్ ఒక్కొక్కటి దేని గురించి తెలియజేస్తాయి, అదేవిధంగా భారత రాజ్యాంగంలోని భాగాలు వివిధ భాగాలు ఏటి గురించి తెలియజేస్తాయి. లైన్ గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వీటిని మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగవచ్చు. చాలా రకాల క్వశ్చన్స్ వీటి నుండి ఫ్రేమ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. మొత్తం మన భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎన్ని భాగాలు ఉన్నాయి? 22 భాగాలు ఉన్నాయి. ఒక్కొక్క భాగం దేని గురించి తెలియజేస్తుంది, అదే విధంగా ఒక్కొక్క షెడ్యూల్లో దేని గురించి పొందుపరిచారు అనే అంశాన్ని మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ షెడ్యూల్స్ భాగాలు అనేవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటిని జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ప్రతి షెడ్యూల్లో కూడా ఏ అంశాలు పొందుపరిచారు అనేది మీకు ఐడియా ఉండాలి. అదేవిధంగా ప్రతి భాగం కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం భాగాలలో ప్రతి భాగం కూడా దీని గురించి తెలుపుతుంది అని మీకు తెలిసి ఉండాలి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో వీటి తర్వాత షెడ్యూల్స్ అండ్ భాగాల తర్వాత మనం రాజ్యాంగబద్ధ సంస్థలు చాలా చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి రిపీటెడ్ గా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. రాజ్యాంగబద్ధ సంస్థల నుండి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, వీటి నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్స్ ఉండట్లేదు. రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్ని రాజ్యాంగబద్ధ సంస్థల గురించి మీకు ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు మీకు ఐడియా ఉండాలి. వీటికి సంబంధించి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు, వీటికి సంబంధించి తెలిసే ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి, ఇలాంటి అన్ని అంశాలు మీకు ఐడియా ఉండాలి రాజ్యాంగబద్ధ సంస్థల్లో. సో ప్రతి రాజ్యాంగబద్ధ సంస్థకి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నిటికీ కూడా భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ వాటి గురించి తెలియజేస్తుంది. ఆ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో డెఫినెట్ గా మీకు ఆర్టికల్ గుర్తుండాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి తెలిసే ఆర్టికల్ ఏంటో గుర్తుండాలి. నెక్స్ట్ ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం కూడా మనకి రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి అని మీకు ఐడియా ఉండాలి. దీంతో పాటు మనకి షెడ్యూల్డ్ కులాల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, వీటికి సంబంధించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి మీకు తెలిసి ఉండాలి. అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, వీటి గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది. అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, దీని గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది. దీంతో పాటుగా మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి, ఇది కూడా మనకి రాజ్యాంగబద్ధమైంది. సో యూపీఎస్సికి సంబంధించి తెలిసే ఆర్టికల్స్ ఏమున్నాయో మీకు గుర్తుండాలి. దాంతో పాటుగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఎస్పీఎస్సీస్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, వీటికి సంబంధించి తెలిసే ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి. ఇలా రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతి రాజ్యాంగబద్ధకి సంబంధించి ఆర్టికల్స్ అవి వేటి గురించి తెలియజేస్తాయి, అవి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు మీరు డెఫినెట్ గా నేర్చుకోండి. వీటి నుండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మనకి రాజ్యాంగబద్ధ సంస్థల తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే చట్టబద్ధమైన సంస్థలు, స్టాచ్యుటరీ బాడీస్. ఏంటి? స్టాచ్యుటరీ బాడీస్. ఈ చట్టబద్ధ సంస్థల నుండి కూడా మనకి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో రిపీటెడ్ గా అడుగుతున్నారు. సో వీటికి కూడా వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ చట్టబద్ధ సంస్థల్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే ప్రతి చట్టబద్ధమైన సంస్థ కూడా ఒక చట్టం ద్వారా ఏర్పడుతుంది. ఆ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ప్రతి చట్టబద్ధమైన సంస్థ కూడా ఒక చట్టం ద్వారా చేయబడుతుంది. ఆ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? ఆ చట్టబద్ధమైన సంస్థ ఏదైతే ఉంటుందో అది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది, డేట్ తో సహా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? చట్టబద్ధమైన సంస్థలు ఏమున్నాయో అవి ఏ రోజు అమల్లోనికి వచ్చాయో మీరు డేట్ తో సహా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ మహిళా కమిషన్ ఉంటుంది. జాతీయ మహిళా కమిషన్ కి సంబంధించిన చట్టం ఏ సంవత్సరంలో చేశారు? జాతీయ మహిళా కమిషన్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? అదే విధంగా జాతీయ మహిళా కమిషన్ కి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు మీకు గుర్తుండాలి. సో పదవీ కాలం ఎంతమంది సభ్యులు ఉంటారు, వారిని ఎవరు నియమిస్తారు, ఇలాంటి అన్ని అంశాలు కూడా మీకు గుర్తుండాలి. దీంతో పాటుగా మనకి జాతీయ మైనారిటీ కమిషన్ ఉంటుంది. ఇది కూడా ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. దీంతో పాటు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్, ఎన్సిపిసిఆర్ అంటారు. సో ఇలా చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టబద్ధమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాల మీద మీకు ఐడియా ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి చట్టబద్ధమైన సంస్థల తర్వాత రాజ్యాంగ సవరణలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రాజ్యాంగ సవరణకు సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు మీకు ఐడియా ఉండాలి. రీసెంట్ గా ఏవైతే రాజ్యాంగ సవరణలు చేశారో వాటికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు అన్నిటి
మీద మీకు ఐడియా ఉండాలి. సో డెఫినెట్ గా రాజ్యాంగ సవరణలు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో రాజ్యాంగ సవరణకు సంబంధించి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ముందు మీరు ఈ రాజ్యాంగ సవరణ గురించి భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు, రాజ్యాంగ సవరణ గురించి తెలిసే ఆర్టికల్ ఏంటి, ఇలాంటి అంశాలు, స్టాటిక్ అంశాలు ఏవైతే ఉంటాయో, అసలు రాజ్యాంగ సవరణ అంటే ఏంటి, రాజ్యాంగ సవరణను ఏ విధంగా చేస్తారు, వీటికి ఫాలో అయ్యే పద్ధతులు ఏంటి, ఇలా స్టాటిక్ అంశాలు నేర్చుకొని అతి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు నేర్చుకునే ప్రయత్నం చేయండి. రీసెంట్ గా జరిగినటువంటి ఒక 10 రాజ్యాంగ సవరణలు అయితే మీకు డెఫినెట్ గా ఐడియా ఉండాలి. వీటి నుండి కూడా క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి. రాజ్యాంగ సవరణలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, స్టేట్ సెంట్రల్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుండి కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుండి క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. సో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఇలా ఎలాంటి సంబంధాలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ శాసనపర సంబంధాలు, పరిపాలనపర సంబంధాలు, ఆర్థికపర సంబంధాలు, ఇలా 3 రకాల సంబంధాలు ఉంటాయి. వీటికి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు మీరు నేర్చుకోవాలి. అదే కాకుండా మనకి ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం వివిధ రకాల కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీ సేతల్వాడ్ కమిటీ, రాజమన్నార్ కమిటీ, అదేవిధంగా మనకి మదన్ మోహన్ పూంచి కమిటీ, ఇలా సర్కారియా కమిషన్, ఇలా రకరకాల కమిటీలు ఉంటాయి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం. వీటికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు కూడా మీకు గుర్తుండే ప్రయత్నం ఉండాలి. అదేవిధంగా అంతర్రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర వివాదాలకు సంబంధించినటువంటి అంశాల మీద మీరు ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంతర్రాష్ట్ర మండలి ఉంటుంది, జోనల్ కౌన్సిల్స్ ఉంటాయి, ఇలా అన్ని అంశాల మీద మీరు ఫోకస్ చేయాలి, నేర్చుకునే ప్రయత్నం చేయాలి. సో కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటి నుండి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద కేంద్ర రాష్ట్ర సంబంధాల తర్వాత మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ, అదేవిధంగా మున్సిపాలిటీలు. పంచాయతీరాజ్ వ్యవస్థ అదేవిధంగా మున్సిపాలిటీలు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ పేపర్ తీసుకోండి, దాదాపుగా ఒక 5 నుండి 7 క్వశ్చన్స్ రావడం జరిగింది ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ, మున్సిపాలిటీల నుండి. అంటే 50 మార్కుల వెయిటేజ్ లో 5 నుండి 7 మార్కులు అంటే ఆటోమేటిక్ గా ఒక 10%. పాలిటీ క్వశ్చన్స్ లో మొత్తం 100% అనుకుంటే 10% క్వశ్చన్స్ కేవలం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ, మున్సిపాలిటీల నుండి అడుగుతున్నారు. చాలా చిన్న టాపిక్ ఇది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి మనకి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంటుంది, మున్సిపాలిటీలకు సంబంధించి 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంటుంది. సో వీటికి గురించి తెలిసే షెడ్యూల్ ఏంటి, వీటి గురించి మన భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు, సో పంచాయతీరాజ్ విధులు ఏంటివి, మున్సిపాలిటీ విధులు ఏంటివి, ఇలా అన్ని ముఖ్యమైన అంశాలు. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి మనకి ముఖ్యమైనటువంటి కమిటీలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, డి హనుమంతరావు కమిటీ, ఆ తర్వాత జీవికే రావ్ కమిటీ, ఇలా మనకి రకరకాల కమిటీలు ఉంటాయి. మనకి ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎల్ఎం సింఘ్వి కమిటీ, తుంగ్వాన్ కమిటీ, ఈ కమిటీల నుండి వరుస క్రమంలో అమర్చండి కూడా అడుగుతున్నారు. అదేవిధంగా మనకి పంచాయతీరాజ్ సంబంధించి విధులు ఉంటాయి, పంచాయతీలు నిర్వహించాల్సినటువంటి విధులు ఉంటాయి. ఈ విధుల గురించి మన భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పొందుపరిచారు, అదేవిధంగా విధులు అన్ని కూడా మీకు ఐడియా ఉండాలి, చూస్తే గుర్తుపట్టేలా ఉండాలి. సో విధులు కూడా నేర్చుకోండి. మున్సిపాలిటీలకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఈ మున్సిపాలిటీలకు సంబంధించి 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పొందుపరచడం జరిగింది. సో ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి విధులు ఉంటాయి, మున్సిపాలిటీ విధులను ఏ షెడ్యూల్లో పొందుపరిచారు, ఇలా మనకి మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అన్ని అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి. పంచాయతీరాజ్ వ్యవస్థ, మున్సిపాలిటీలకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి వెయిటేజ్ ఎక్కువగా ఉంది, చాలా మంది వీటిని నెగ్లెక్ట్ చేస్తారు, నేర్చుకోరు. కాబట్టి మీరు డెఫినెట్ గా నేర్చుకోండి, వీటి నుండి ఎక్కువగా మనకు స్కోర్ రావడం జరుగుతుంది. సో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ తర్వాత, పంచాయతీరాజ్ అదేవిధంగా మున్సిపాలిటీల వ్యవస్థ తర్వాత మనం నెక్స్ట్ ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి చాప్టర్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుండి కూడా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో భాగంగా మీరు రాష్ట్రపతి గురించి, ఉపరాష్ట్రపతి గురించి, అదేవిధంగా కేంద్ర మంత్రిమండలి గురించి, ప్రధానమంత్రి గురించి, ఇలా అన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద మీరు ఫోకస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురించి నేర్చుకునే ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి, రాష్ట్రపతి మీద కానీ, ప్రధానమంత్రి మీద కానీ, అదేవిధంగా మనకి లోక్సభ స్పీకర్ నుంచి కానీ, ఇలా చాలా అంశాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. వీటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి. పార్లమెంట్ లో మనకి లోక్సభ, రాజ్యసభ, అదేవిధంగా రాష్ట్రపతి ఉంటారు. పార్లమెంట్ అంటే ఏంటి, లోక్సభ,
ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి, ఈ ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అంటాము. సో లోక్సభ గురించి అన్ని ముఖ్యమైన అంశాలు మీరు నేర్చుకోవాలి, రాజ్యసభ గురించి అన్ని ముఖ్యమైన అంశాలు మీరు నేర్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి రాష్ట్ర ప్రభుత్వం గురించి కూడా మీకు అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకోవాలి. సో రాష్ట్ర ప్రభుత్వంలో మనకి గవర్నర్ గారు ఉంటారు, గవర్నర్ గురించి నేర్చుకోవాలి, రాష్ట్ర మంత్రిమండలి గురించి నేర్చుకోవాలి, ముఖ్యమంత్రి గురించి నేర్చుకోవాలి, అదేవిధంగా రాష్ట్ర శాసనసభ గురించి నేర్చుకోవాలి. ఒకవేళ ఆ రాష్ట్రంలో శాసన మండలి ఉంటే దాని గురించి కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ మీరు దీని తర్వాత న్యాయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దీని నుండి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. న్యాయ వ్యవస్థలో భాగంగా మనకి భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకు సంబంధించి అన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీకు ఐడియా ఉండాలి. చాలా రకాలైనటువంటి కేసులు మనకు ఉంటాయి ఈ సుప్రీంకోర్టులో భాగంగా, ఆ కేసుల గురించి కూడా మీకు ఐడియా ఉండాలి. సో సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం ఏంటి, అందులో న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు, ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు, ఇలాంటి అన్ని అంశాలు మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాల మీద మీకు ఫోకస్ ఉండాలి. అదేవిధంగా రాష్ట్రాల్లో అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు. సో హైకోర్టుకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాల మీద కూడా మీకు ఫోకస్ ఉండాలి. సో హైకోర్టుకు సంబంధించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది, అదేవిధంగా వీటిని ఏ భాగంలో పొందుపరిచారు, ఇలాంటి అన్ని అంశాలు, హైకోర్టుకు సంబంధించినటువంటి అన్ని అంశాలు మీకు ఐడియా ఉండాలి. సో న్యాయ వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వీటి నుండి కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో న్యాయ వ్యవస్థలో భాగంగా సుప్రీంకోర్టు గురించి నేర్చుకోండి, హైకోర్టు గురించి నేర్చుకోండి. సో వీటి తర్వాత మనకి ఈ చాప్టర్ తర్వాత మీరు నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. సో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాల మీద మీరు నేర్చుకోండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, వీటి నుండి కూడా డెఫినెట్ గా 1 or 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాల్లో భాగంగా మీకు చాలా రకాలైనటువంటి డేట్స్, ఏవైతే తేదీలు ఉంటాయో ఆ తేదీలు మనకి ఎగ్జామ్ లో అడుగుతున్నారు. తేదీలు డెఫినెట్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి, డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన భారత రాజ్యాంగంలో వివిధ అంశాలను మనం ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నామని కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఆదేశిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలని మనం ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అవశిష్ట అధికారాలను కెనడా నుండి తీసుకున్నాము. రిట్స్ ఉంటాయి మనకి, రిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వివిధ రకాల రిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెబియస్ కార్పస్ అని, సెర్షియరీ అని, ప్రొహిబిషన్ అని, కోవారెంటో అని, ఇలా రిట్స్ ఉంటాయి. ఈ రిట్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిట్స్ మనం ఎక్కడి నుండి తీసుకున్నామని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ఏ దేశ రాజ్యాంగం నుండి ఏ అంశాలు మనం గ్రహించామో ఐడియా ఉండాలి. రాజ్యాంగ పరిషత్కి సంబంధించి మనకి సలహా కమిటీ అని, అదేవిధంగా స్టీరింగ్ కమిటీ అని, అదేవిధంగా ముసాయిదా కమిటీ అని, ఇలా వివిధ రకాల కమిటీలు వస్తాయి. ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్కి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు మీరు ఐడియా ఉండాలి, నేర్చుకునే ప్రయత్నం చేయండి. వీటి నుండి కూడా 1 or 2 క్వశ్చన్స్ రిపీటెడ్ గా అడుగుతున్నారు. సో నెక్స్ట్ మనకి భారత యూనియన్ పౌరసత్వము, భారత యూనియన్ పౌరసత్వము, ఈ 2 చాప్టర్స్, వేరు చాప్టర్స్ నేను ఇక్కడ ఒకే దగ్గర ఇచ్చాను. భారత యూనియన్ కి సంబంధించి ఐడియా ఉండాలి, సిటిజన్షిప్ పౌరసత్వానికి సంబంధించి కూడా మీకు అన్ని ముఖ్యమైన అంశాలు ఐడియా ఉండాలి. సో వీటికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోండి, వీటికి సంబంధించి కేసెస్ కూడా ఉంటాయి, అవి కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ మిగిలిన అంశాలు. సో మిగతా అంశాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కి అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి, అధికారిక భాషలు. ఈ అధికారిక భాషల నుండి కూడా మనకి రిపీటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మొత్తం మన భారత రాజ్యాంగంలో ఎన్ని అధికార భాషలు ఉన్నాయి, వీటి గురించి మీకు ఐడియా ఉండాలి. ప్రారంభంలో 14 ఉండే, ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. అంటే నూతనంగా ఎన్ని భాషలు చేర్చారు, 8 భాషలు చేర్చడం జరిగింది. సో వీటిని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆ భాషలను చేర్చారు అని మీకు ఐడియా ఉండాలి. వీటి నుండి డెఫినెట్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, జాగ్రత్తగా నేర్చుకోండి. అధికార భాషలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ట్రిబ్యునల్స్ ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. ట్రిబ్యునల్స్ అనేవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. పరిపాలన ట్రిబ్యునల్స్, అదే విధంగా మనకి నదీ జలాలకు సంబంధించి వివాదాలకు సంబంధించిన ట్రిబ్యునల్స్, ఇలా ట్రిబ్యునల్ కి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు కూడా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇలా మిస్లీనియస్ అంశాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంటుంది, యాంటీ డిఫెక్షన్ లా. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి కూడా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి కూడా అడుగుతారు. నెక్స్ట్ మనకి రాజకీయ పార్టీలు ఉంటాయి, పొలిటికల్ పార్టీస్. ఈ రాజకీయ పార్టీలు అనేవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. రాజకీయ పార్టీలకు సంబంధించి జాతీయ హోదా గల పార్టీలేంటి, ప్రాంతీయ పార్టీలేంటి, అదేవిధంగా మన భారతదేశంలో
ప్రస్తుతం ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి. సో ఇలా రాజకీయ పార్టీలకు సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు మీకు ఐడియా ఉండాలి. భారతదేశంలో బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థ అమల్లో ఉందా, ఏక పార్టీ వ్యవస్థ అమల్లో ఉందా, ఇది ప్రీవియస్ గా క్వశ్చన్ కూడా అడిగారు డైరెక్ట్ గా. సో ఇలా రాజకీయ పార్టీలకు సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ మనకి చారిత్రక నేపథ్యం అని ఉంటుంది, చార్టర్ చట్టాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1793 చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం, ఇలా చార్టర్ చట్టాలు ఉంటాయి. దీంతో పాటుగా భారత ప్రభుత్వ చట్టాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి హిస్టరీలో కూడా కవర్ అవుతాయి. సో మనకి ఈ చారిత్రక నేపథ్యం నుండి కూడా ఒక 1 or 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇలా మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, సో మనకి మిస్లీనియస్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు ఫోకస్ చేయండి. వీటి నుండి కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు అన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, అన్ని చాప్టర్స్ కవర్ అయ్యేలా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఏ చాప్టర్ కూడా మనకు విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రతి చాప్టర్ కూడా ఇంపార్టెంటే. మనం అకాడమిక్స్ లో అంటే ఏదో ఒక చాప్టర్ ని విడిచిపెడతాము జస్ట్ పాస్ మార్కుల కోసం కాబట్టి. కానీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఒక్క మార్కు కూడా, హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని చాప్టర్స్ ఐడియా ఉండాలి. కానీ అతి ముఖ్యమైనటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. వాటి నుండి ఎక్కువగా స్కోర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ వాటిని కంప్లీట్ చేసిన తర్వాత మిగిలిన చాప్టర్స్ ఏవైతే ఉంటాయో, మిగిలిపోయినటువంటి చాప్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు కవర్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ మీకు ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువగా వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, రిపీటెడ్ గా మనకు క్వశ్చన్ పేపర్ లో ఎక్కడి నుండి అడుగుతున్నారో నేను ఇక్కడ ఒక వరుస క్రమంలో ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇలా నేర్చుకునే ప్రయత్నం చేయండి, మీకు కూడా ఎక్కువగా స్కోర్ వస్తుంది. చాలా మంది పాలిటీకి సంబంధించి ఏ బుక్ తీసుకుంటే బాగుంటుంది అని అడుగుతున్నారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే లక్ష్మీకాంత్ సార్ బుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగు మీడియం వాళ్ళకైతే చాలా బుక్స్ ఉన్నాయి, బట్ ఇది నా పర్సనల్ చాయిస్, ఎందుకంటే నేను తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను అప్పట్లో. సో జీబీకే పబ్లికేషన్స్ నా దగ్గర ఓల్డ్ ఉండే. సో జీబీకే పబ్లికేషన్స్ అనేది చాలా బాగుంటుంది పాలిటీకి సంబంధించి. కృష్ణారెడ్డి సార్ది చాలా చాలా బాగుంటుంది. తెలుగు మీడియం వాళ్ళకైతే నీట్గా మనకి పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది. సో ఈజీగా నేర్చుకోవడానికి కూడా వీలుంటుంది. అన్ని అంశాలు కవర్ అవుతాయి. సో నేనైతే జీబీకే పబ్లికేషన్ సంబంధించినటువంటి పాలిటీ బుక్ రిఫర్ చేస్తాను. సో తెలుగు మీడియం వాళ్ళకైతే చాలా బాగుంటుంది, బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో మన ఛానల్లో పాలిటీకి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ లో నేను యాడ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, ఆ వీడియోస్ వినండి, దాని నుండి రన్నింగ్ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఆ రన్నింగ్ నోట్స్, ఈ బుక్ ఏదైతే కృష్ణారెడ్డి సార్ జీబీకే పబ్లికేషన్ బుక్ ఉందో, ఈ రెండు కూడా పక్కన పెట్టుకొని చదివే ప్రయత్నం చేయండి. మీకు ఈజీగా అర్థమవుతుంది, ఎక్కువగా స్కోర్ చేస్తారు. ఒకటే బుక్ పెట్టుకోండి, మీరు ఏ బుక్ అయినా తీసుకోండి, అది మీ చాయిస్. మీకు నచ్చిన బుక్ తీసుకోండి, ఇదే బుక్ తీసుకోవాలని ఏం లేదు, మీకు ఇష్టమున్న బుక్ తీసుకోండి. బట్ నేనైతే నా పర్సనల్ చాయిస్, నేనైతే ఇది రిఫర్ చేస్తాను. తెలుగు మీడియం వాళ్ళకైతే డెఫినెట్ గా చాలా యూజ్ అవుతుంది. మీరే చెప్తారు చదివిన తర్వాత చాలా బాగుందని. సో ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి, ఓ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకునేది. ఏదైనా పాలిటీకి సంబంధించి క్లాసెస్ వినేటప్పుడు, ఎవరి క్లాసెస్ అయినా సరే వినేటప్పుడు జస్ట్ వినడం కాకుండా విని ఆ రన్నింగ్ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఒక స్పైరల్ బుక్ పెట్టుకొని రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఆ రన్నింగ్ నోట్స్ దాంతో పాటుగా ఒక ఎనీ పబ్లికేషన్స్, మీరు ఏ పబ్లికేషన్స్ అయినా సరే ఒక పాలిటీ బుక్ తీసేసుకోండి. ఆ పాలిటీ బుక్, మీ రన్నింగ్ నోట్స్, ఈ రెండు సరిపోతాయి. వీటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఎక్కువ బుక్స్ తీసుకోకండి. ఇప్పుడు పాలిటీకి సంబంధించి ఏదైనా ఒకే ఒక బుక్ తీసుకోండి. 2-3 బుక్స్ తీసుకున్నారనుకో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. రివిజన్ అప్పుడు కూడా మీకు చాలా టైం కిల్ అవుతుంది. ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి, ఏదైనా ఒక పబ్లికేషన్స్ బుక్ పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి, ఎక్కువ స్కోర్ వస్తుంది. మెయిన్ ఏంటంటే రివిజన్స్ మీద ఫోకస్ చేయండి. ఎన్ని ఎక్కువ సార్లు మీరు రివిజన్ చేస్తే మీకు అంత బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please do subscribe to VR Edu Creators. Once again, thank you all.